హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ ఇవాల్టి రోజున నేను మన ఛానల్ని స్టార్ట్ చేశానండి. జూలై 3న మన ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా ఈ స్పెషల్ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. ఈ క్యారెట్ కేక్ రెసిపీ అనేది చాలా ఈజియెస్ట్ మెథడ్లో ఎవరైనా కూడా బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ప్రిపేర్ చేశాను. సో ఈ 1 ఇయర్ నుంచి నన్ను ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. ముందు ఫ్యూచర్లో కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం 3 క్యారెట్లు తీసుకున్నానండి. వాటి పైన ఉన్న తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసేసి క్యారెట్ని ఇలా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్కి యాడ్ చేశాను. మిక్సీ జార్లో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు. హై పల్స్ మీద మీరు దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు అనేది పోసి ఒక ఫైన్ ప్యూరీ లాగా, అంటే ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మీరు గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ని నేను అల్యూమినియంది తీసుకున్నానండి. దీనిలోకి కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యిని కేక్ ప్యాన్ లోపల పక్కన అంతా కూడా యూనిఫామ్గా కోట్ అయ్యేలాగా మనం గ్రీస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి అవైలబిలిటీలో లేకపోతే వెన్ననైనా యూస్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మైదా పిండి వేశాను. మైదా పిండిని మనం కోట్ చేసిన నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా, అంటే కేక్ ప్యాన్ లోపల అంతా కూడా యూనిఫామ్గా కోట్ అయ్యేలాగా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ ఆర్ఎల్స్ పార్చ్మెంట్ పేపర్ అవైలబిలిటీలో ఉంటే దాన్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చండి. లేని వాళ్ళు ఇలా నెయ్యి, అలాగే ఇవి నెయ్యి ఆర్ఎల్స్ బటర్ ప్లస్ ఈ మైదా పిండిని ఇలా డస్టింగ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కింద పెట్టుకుని దానిపైన కొంచెం వెడల్పుగా ఉండే ఒక జాలి పెట్టుకోండి. దానిలోకి 1 ఫుల్ కప్ ఆఫ్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అనేది వేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఈ జల్లెడ హెల్ప్తో మనం జల్లించుకుని పెట్టుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ ఆర్ఎల్స్ బటర్, ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని యూస్ చేయండి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇట్లాంటివి యూస్ చేయొద్దు. నార్మల్ కుకింగ్ ఆయిల్ మాత్రమే యూస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తం కూడా వేసేసేయండి. ఈ క్యారెట్ మిశ్రమం మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి. క్యారెట్ కేక్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 డ్రాప్స్ మాత్రమే వెనీలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు నేను పంచదార పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు 1/2 కప్ కంటే ఎక్కువ కొంచెం పంచదార అనేది ఒక మిక్సీ జార్కి తీసుకుని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ పంచదార పొడిని ఒక 1/2 కప్ దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు చిక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని మాత్రమే యూస్ చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో గెరిట హెల్ప్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ఎల్స్ యాంటీ క్లాక్ వైజ్. మీరు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు మిక్స్ చేసేసినట్టయితే దానిలో ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడవు. కేక్ అనేది మనకి ఫ్లఫీ అండ్ స్పాంజీగా రాదు. సో ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే స్టార్టింగ్ నుంచి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ మిశ్రమం అనేది మనకి చాలా స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్లో ఉండాలి. మైదాపిండి యూస్ చేసాం కదా, సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది బాగా స్మూత్ టెక్స్చర్లో రావాలి. మనకి గడ్డలన్నీ ఏమేమి ఏర్పడకుండా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ముందుగా మనం గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ ప్యాన్ ఉంది కదా, సో దానిలోకి పోసేసేయాలి. కేక్ ప్యాన్లోకి పోసేసిన తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేయండి. అంటే జస్ట్ ఆ ఫ్లోర్కి 2 సార్లు ఇలా తట్టండి. దానివల్ల మనకి ఈ కేక్ బ్యాటర్లో ఏమైనా ఎక్సెస్ ఎయిర్ బబుల్స్ లాంటివి ఏర్పడితే అవన్నీ కూడా డిసపియర్ అయిపోయి కేక్ అనేది మధ్యలో గ్యాప్స్ అనేది లేకుండా చాలా నీట్ అండ్ క్లియర్గా వస్తుంది. సో ఈ రెసిపీ ప్రిపరేషన్ని మనం ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదండి. నేనైతే ఒక యూస్ చేయనటువంటి ఒక నాన్ స్టిక్ కడాయి ఉంది నా దగ్గర, కొంచెం వెడల్పుగా ఉన్నది, దానిలో యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇది అవైలబిలిటీలో లేని వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో పైన గ్యాస్ కట్ అనేది రిమూవ్ చేసేయండి. విజిల్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నాన్ స్టిక్ కడాయిలోకి నేను కొద్దిగా సాల్ట్ అనేది పోసేసి ఆల్రెడీ ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసేసానండి. ప్రీహీట్ చేయటం అంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత అనేది పెట్టేసి కడాయిని 10 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్టాండ్ ఆర్ఎల్ సెపరేటర్ లాంటిది ఏదైనా పెట్టేసి దాని మీదకి నిదానంగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కేక్ ప్యాన్ని పెట్టేసి పైన ఒక మూతతో క్లోజ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని 30 to 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి.
30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత అనేది ఓపెన్ చేసి టూత్పిక్ ఆరల్స్ ఏదైనా నైఫ్ ఉంటే షార్ప్ ఆబ్జెక్ట్ లాంటిది దాన్ని పెట్టి గుచ్చి చూడండి. మిడిల్లో గుచ్చి చూడండి, సైడ్స్ కాదు. మిడిల్లో గుచ్చి చూస్తే మీకు టూత్పిక్ కనుక క్లీన్గా వచ్చేసినట్టయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇన్ కేస్ టూత్పిక్కి కనుక ఏదన్నా స్టిక్కీగా అంటుకున్నట్టు కనుక వస్తే కేక్ అనేది రెడీ అవ్వనట్టు. సో మూత అనేది పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ అనేది ఓపెన్ చేసి చూడండి. టూత్పిక్ కనుక క్లీన్గా వచ్చేస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి ఈ కేక్ ప్యాన్ని ఇమీడియట్గా దీని నుంచి రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి కేక్ మొత్తం నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు, అంటే కంప్లీట్గా ఆరిపోయే వరకు మనం దాన్ని వెయిట్ చేయాలి. ఫ్యాన్ కింద పెట్టి ఇలా పనులు చేయకండి. అది నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు 1 అవర్ ఆర్ 2 అవర్స్ టైం పడుతుంది, సెట్ అయిపోతుంది. సో 1 అవర్ తర్వాత ఆ కేక్ ప్యాన్ చుట్టూ ఒకసారి నైఫ్ పెట్టి ఇలా మీరు ఎడ్జెస్ని కనుక ఇలా అన్నట్టయితే అది ఇమీడియట్గా ఊడిపోతుందండి. సో ఒక ప్లేట్ని దాని మీదకి పెట్టి ఉల్టా బోర్లించినట్టయితే కనుక కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ మన క్యారెట్ కేక్ అనేది ఎంత ఫ్లఫీ అండ్ స్పాంజీగా ఉందో. సో ఇలా క్యారెట్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈస్గా పీసెస్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేనేంటంటే దీని మీద క్రీమ్ అండ్ టాపింగ్ లాగా చేసి కొంచెం పేస్ట్రీ టెక్స్చర్ వచ్చేలా చేశాను. సో ఇందుకోసం ఏం చేయాలంటే ఒక బౌల్ పెట్టుకోండి స్టవ్ మీద. దానిలోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు షుగర్ అనేది వేసి ఒక 4 to 5 టీ స్పూన్స్ వరకు వాటర్ అనేది పోసాను. మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ అనేది కంప్లీట్గా వాటర్లో మెల్ట్ అయితే సరిపోతుంది. సో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్లోకి పైపింగ్ బ్యాగ్ పెట్టుకోండి. పైపింగ్ బ్యాగ్కి మనం పెట్టుకునే ముందే ఆ నాజిల్ అనేది ఫిక్స్ చేసేయాలి. నేనైతే ఒక ఫ్లవర్ షేప్ వచ్చే నాజిల్ లాంటిది పెట్టుకున్నాను. సో ఈ విప్పింగ్ క్రీమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటనేది నేను రేపటి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ చాలా లెందీ అయిపోతుందని నేను అది 2 పార్ట్స్గా చేశానండి. సో ఈ విప్పింగ్ క్రీమ్ని ఆ పైపింగ్ బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత టైట్గా సీల్ చేసేయండి. ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఆరల్స్ క్లిప్ పెట్టి సీల్ చేసేయండి. ఇప్పుడు ఇందాక మన కేక్ అనేది రెడీగా ఉంది కదా, దాని మీదకి ఏదైనా ఫోర్క్ పెట్టి గుచ్చుతూ ఉండండి. సో దానివల్ల మనకి హోల్స్ లాగా ఉంటుంది కదా, ఆ హోల్స్ లాగా ఏర్పడి దాని మీద మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ వాటర్ అనేది పోయాలి. సో దీనివల్ల ఈ హోల్స్ నుంచి మనకి షుగర్ వాటర్ అనేది కేక్ అడుగు భాగం వరకు వెళ్ళి కేక్ అనేది మాయిస్ట్గా స్పాంజీగా ఉంటుంది, అలాగే జ్యూసీగా కూడా ఉంటుంది. సో షుగర్ వాటర్ అనేది యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీలో ఓన్లీ 3/4 పోర్షనే యూస్ చేశానండి. 1/4 పోర్షన్ అనేది అలాగే ఉంచేశాను. సో నాకు అవసరం పడలేదు. సో మీరు ప్రిపేర్ చేసే కేక్ క్వాంటిటీ అంటే సైజుని బట్టి, కేక్ టిన్ సైజుని బట్టి ఆ షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని కేక్ మొత్తం కూడా యూనిఫామ్గా అన్ని సైడ్స్ కోట్ అయ్యేలాగా అన్ని సైడ్స్ కలిసేలాగా బాగా స్ప్రెడ్ చేయండి. మీ దగ్గర ఏదైనా స్పాచులా ఉంటే దాని హెల్ప్తో యూనిఫామ్గా లెవెల్ చేసుకోండి. ఆరల్స్ నైఫ్ని హాట్ వాటర్లో కొంచెం డిప్ చేసి ఇమీడియట్గా మీరు ఈ విప్పింగ్ క్రీమ్ మీద ఇమీడియట్గా అలా స్ప్రెడ్ చేసేసినట్టయితే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అన్ని సైడ్స్ కూడా కోట్ అయిపోతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్కి నేను టోటల్గా 100 grams ఆఫ్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నానండి. 100 grams ఆఫ్ విప్పింగ్ పౌడర్తో ప్రిపేర్ చేసినటువంటి క్రీమ్ అనేది నేను యూజ్ చేశాను. సో నేను ఇలా క్రీమ్ మొత్తం కూడా కేక్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత సైడ్ ఏదన్నా క్రీమ్ లాంటిది పడితే దాని మొత్తాన్ని నేను టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసేసాను. అందుకని మీకు ఈ వీడియోలో కేక్ అనేది సైడ్స్ ఏమీ లేకుండా ఎక్సెస్ క్రీమ్ లేకుండా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందాక మనం పైపింగ్ బ్యాగ్లోకి ఈ క్రీమ్ అనేది పెట్టుకున్నాం కదా, దీంతో నేను చిన్న చిన్న ఫ్లవర్స్లో వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్గా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్టెప్లో అంతా కూడా వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తోనే నేను ఒక లేయర్ మొత్తం ఫ్లవర్స్ వేస్తున్నాను. తర్వాత సెకండ్ బ్యాచ్లో ఏం చేశానంటే కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో కొంచెం చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను. ఎందుకంటే ఇది క్యారెట్ కేక్ కదా, సో కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను. మీకు ఇష్టం లేకపోతే అసలు కంప్లీట్గా ఆ స్టెప్ అనేది స్కిప్ ఆఫ్ చేసేయండి. సో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది వేయటం జరిగింది. అందుకే మీకు ఈ వీడియోలో అలాగే ఫోటోలో మీకు కేక్ మీద ఉన్న ఫ్లవర్స్ అనేది జ్యువెల్ షేడ్లో కనిపిస్తుంది. హాఫ్ ఆరెంజ్ షేడ్ అండ్ హాఫ్ వైట్ షేడ్. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇంకా నాకు కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది ఆ పైపింగ్ బ్యాగ్లో లెఫ్ట్ ఓవర్ ఉంది. సో నేను దాన్ని ఇలా సైడ్స్ అంటే కేక్ పార్ట్ మొత్తం సైడ్స్ ఉంటుంది కదా, ఆ మొత్తం కూడా ఒక మౌంటైన్ షేప్ వచ్చేటట్టు నేను అలా డిజైన్ చేసేసాను. సో ఇప్పుడు దీని మీదకి చెర్రీస్ని నేను డెకరేషన్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ డెకరేషన్ అనేది ఎగ్జాక్ట్ ఇలాగే చేయాలని ఏం లేదండి. అది మీ టేస్ట్, మీకు అవైలబిలిటీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ తగ్గట్టుగా మోడిఫికేషన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుని మీ చాయిస్ ప్రకారం మీరు డిజైన్ అండ్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా నేను చెర్రీస్ అనేవి మొత్తం పెట్టేసిన తర్వాత నా దగ్గర కొన్ని బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ ఉన్నాయండి లెఫ్ట్ ఓవర్వి. సో ఆ బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ ఏంటంటే నేను
ఫ్యూ వీక్స్ బ్యాక్ మన ఛానల్లో బటర్ స్కాచ్ కుల్ఫీ రెసిపీ ప్రిపరేషన్ చేశాను కదా, అప్పుడు కొన్ని బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ అనేవి ఉన్నాయి. సో నేను వాటిని ఒక 8 కంటైనర్లో పెట్టి రిఫ్రిజిరేట్ చేసేసాను. ఆ బటర్ స్కాచ్ గ్రాన్యూల్సే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ని మిడిల్ ఆఫ్ ద కేక్లో జస్ట్ అలా డెకరేషన్ కోసం యూజ్ చేశాను. సో ఇంతేనండి, చూసారు కదా క్యారెట్ పేస్ట్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. సో ఇప్పుడు నేను ఒక స్లైస్ అనేది ఇలా కట్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా, చాలా మాయిస్ట్గా, చాలా అంటే పర్ఫెక్ట్ స్వీట్నెస్తో ఉందండి. సో డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ దిస్ రెసిపీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. I hope you like this recipe. Thank you all very much for watching my video. Meet you all very soon. Take care. Bye bye.